కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన మూవీ మ్యాడ్ స్క్వేర్. శుక్రవారం రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. మ్యాడ్ మూవీతో పోల్చితే కొన్ని అంశాల్లో మైనస్ పాయింట్లు ఉన్న యూత్ ఎంటర్టైనర్ గా నిలిచింది. ఇక సంగీత్ శోభన్, రామ్ నితిన్, నార్నే నితిన్, ప్రియాంక జువాల్కర్ తో పాటు రమ్య పసుపులేటి కూడా ఈ మూవీలో నటించారు. అచ్చ తెలుగు అమ్మాయి అయిన రమ్య పసుపులేటి ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా రాణిస్తున్నారు. ఆమె తండ్రి సినిమా రంగంలోనే ఉన్న ఆడిషన్స్ ద్వారానే సినిమాల్లో ఛాన్స్ తెచ్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి విశ్వంభరాలోనూ నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో రమ్య పసుపులేటి గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం. రమ్య పసుపులేటి 2001 జనవరి 15న హైదరాబాద్ లో పుట్టారు. పూర్తి పేరు సాయి రమ్య పసుపులేటి. తండ్రి పసుపులేటి చంద్రశేఖర్. ఈయన సీనియర్ సినిమాటోగ్రాఫర్. దాదాపు 100 సినిమాల వరకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. సినిమాల కోసం ఈయన హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు. దీంతో రమ్య హైదరాబాద్ లోనే చదివారు. మొదట్లో రమ్యకి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేదు. భరతనాట్యం, సంగీతం నేర్చుకున్నారు. పలు ప్రదర్శనలు ఇచ్చేవారు. అయితే అనుకోకుండా ఓసారి సినిమాలో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. అదే పంచాక్షరి మూవీ. 2010లో వి సముద్ర డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో అనుష్క ప్రధాన పాత్రలో నటించారు. రమ్య భరతనాట్య ప్రదర్శనలు చూసిన తన తండ్రి ఫ్రెండ్ ఓ రోజు వచ్చి పంచాక్షరి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర ఉందని చెప్పడంతో అయిష్టంగానే ఒప్పుకున్నారు. అలా 9 ఏళ్ల వయసులోనే వెండి తెరపై అరంగేట్రం చేశారు. ఆ తర్వాత పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఓవైపు చదువుకుంటూనే సినిమాల్లో యాక్ట్ చేసేవారు. ఇంట్లో తానొక్కతే కావడంతో పెట్ తో ఆడుకునేవారు. అయితే సెలవుల సమయంలో ఖాళీగా ఉండడం ఇష్టం లేక తనకు తానుగానే కొన్ని సినిమా డైలాగులు చెప్పి ఎమోషన్స్ కి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి తనకు తానుగానే చూసుకునేవారు. అంటే ఎక్కడా యాక్టింగ్ లో శిక్షణ తీసుకోలేదు. కొన్నాళ్ల తర్వాత ఆ వీడియోలను తన సోషల్ మీడియాలో పెట్టారు. అయితే అప్పటికే పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇక తండ్రి ఎలాగో సినిమా రంగంలోనే ఉన్నందున పెద్దగా అబ్జెక్షన్స్ కూడా చెప్పలేదు గానీ చదువును మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని చెప్పారట. దీంతో చదువుకుంటూనే యాక్టింగ్ చేసేవారు. ఇక మురుగదాస్ డైరెక్షన్ లో 2017లో మహేష్ బాబు హీరోగా వచ్చిన స్పైడర్ లో మహేష్ బాబుతో కలిసి నటించారు. BBA పూర్తి చేశారు. రియల్ ఎస్టేట్, బ్యూటీ ప్రోడక్ట్, ఎలక్ట్రానిక్స్ ఇలా పలు ప్రకటనలో నటించారు రమ్య పసుపులేటి. అయితే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న టైంలో హీరోయిన్ గా ట్రై చేద్దామని అనుకున్నా నార్మల్ పాత్రలే ఎక్కువగా వస్తుండడంతో యాక్టింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు తన సోషల్ మీడియాలో రీల్స్ ని అప్లోడ్ చేసేవారు. నార్మల్ గా అయితే సినిమా రంగంలో ఒక్కరు తెలిసిన వారు ఉన్న ఛాన్స్లకు రికమెండేషన్లు ఉంటాయి. కానీ రమ్య పసుపులేటి పరిస్థితి వేరు. తన తండ్రికి సినిమా రంగంలో ఎంతో మంది తెలిసినప్పటికీ ఆయన మొదటి నుండి తన కుమార్తెకు ఛాన్స్లు ఇవ్వాలని ఎవరిని అడగను అని చెప్పేవారట. తాను మొదటిసారిగా నటించిన పంచాక్షరి సినిమాలో తప్ప ఆమె నటించిన ప్రతి సినిమాలోనూ ఆడిషన్ ద్వారానే ఛాన్స్లు వచ్చాయి. తనపై తనకు నమ్మకం ఉండడంతో పలు ప్రయత్నాలు చేశారు. వెబ్ సిరీస్ లకు కూడా ఆడిషన్స్ ఇచ్చారు. చాలా చోట్ల రిజెక్షన్స్ ఎదురయ్యాయి. అయితే రమ్య పసుపులేటి ఆడిషన్ కు వెళ్లిన టైంలో ఆమె కాన్ఫిడెన్స్ చూసి చాలా మంది ఇతరత్ర ఆలోచనలను చేసేవారు కాదు. అదే సమయంలో మన ప్రయత్నం మనం చేస్తే అవకాశాలు అవే వస్తాయనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తూనే ఉండేవారు. తన తండ్రి పేరును కూడా ఎక్కడా చెప్పేవారు కాదు రమ్య పసుపులేటి. చివరికి ఆమె తండ్రి పేరు తెలిసిన చాలా మంది మీ నాన్న సినిమా ఫీల్డ్ లోనే ఉన్నారు కదా, ఆయన హెల్ప్ తీసుకుంటే నీకు ఛాన్స్లు ఈజీగా వస్తాయని చెప్పేవారట. అది ఇష్టం లేని రమ్య తనకు తానుగానే ప్రయత్నాలు చేసేవారు. అయితే రమ్య ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడే సినిమా ఛాన్స్ వచ్చింది. అదే హుషారు సినిమా. 2018లో వచ్చిన ఈ సినిమాలో ప్రియా పాత్రలో నటించారు రమ్య పసుపులేటి. కొనుగంటి శ్రీహర్ష డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కంచర్ల తేజస్, పూరపాటి తేజ్, ప్రియా వడ్డమాని తదితరులతో కలిసి నటించారు. చాలా కాలం తర్వాత వరికుప్పల యాదగిరి తన సంగీతంతో ఆకట్టుకున్నారు కూడా. ఈ సినిమా 50 రోజులు ఆడింది. హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో ఛాన్స్ ఎలా వచ్చిందంటే రమ్య పసుపులేటి సోషల్ మీడియా వీడియోలను చూసిన డైరెక్టర్ కోనుగంటి శ్రీహర్ష రమ్యను హీరోయిన్ గా ఎంపిక చేశారు. అయితే ఆడిషన్ ఇచ్చిన 2 రోజుల వరకు ఏమీ చెప్పలేదు. దీంతో తనకు ఈ ఛాన్స్ పోయిందని అనుకున్న రమ్యకు సైలెంట్ గా మెసేజ్ పెట్టి కంగ్రాట్స్ చెప్పారట డైరెక్టర్. అలా హీరోయిన్ గా హుషారు సినిమాలో నటించారు. ఆ తర్వాత HN నరేష్ కుమార్ డైరెక్షన్ లో 2019లో వచ్చిన ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమాలో జెస్సీ పాత్రలో నటించారు. మద్దినేని చేతన్, కౌశిక్ ఓరా, ప్రకాష్ రాజ్, నరేష్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది. కానీ రమ్య పసుపులేటికి మంచి గుర్తింపే వచ్చింది. హీరోయిన్ గా ఛాన్స్లు పెరిగాయి. ఆ తర్వాత పలు సినిమాల్లో ఛాన్స్లు వచ్చాయి కూడా. కానీ కోవిడ్ కారణంగా చిన్న సినిమాలు దారుణంగా దెబ్బతిన్నాయి. కొన్ని సినిమాలు ఆగిపోయాయి. దీంతో రమ్య పసుపులేటి సంతకం చేసిన సినిమాలు కూడా ఆగిపోయాయి. ఇలా దాదాపు 2 ఏళ్ల పాటు రమ్య పసుపులేటికి సినిమాలు రాలేదు. ఇక 2021లో మైల్స్ ఆఫ్ లవ్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలో నీలాంబరి పాత్రలో నటించారు. నందన్ డైరెక్షన్ లో మేడిశెట్టి అభినవ్ హీరోగా కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమాలో రమ్య మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈ మూవీలో డైరెక్టర్ కావాలని అనుకున్న నీలాంబరి బస్సు ప్రయాణంలో ఎలా ప్రేమలో పడుతుంది, తరువాత ఏం జరుగుతుంది అనేదే సినిమా స్టోరీ. రొటీన్ లవ్ స్టోరీలకు భిన్నంగా వచ్చిన ఈ మూవీ పాటలు కూడా హిట్ అయ్యాయి. అయితే ఈ సినిమాకు ప్రమోషన్స్ అనుకున్నంతగా లేకపోవడంతో పాటు ఒకరిద్దరు తప్ప పెద్ద స్టార్స్ లేకపోవడం, కోవిడ్ నుండి ఇంకా పూర్తిగా బయటపడకపోవడం తదితర కారణాలతో ఈ సినిమా భారీ సక్సెస్ ని మాత్రం రాబట్టుకోలేకపోయింది. ఇప్పటికీ యూట్యూబ్ లో ఈ సినిమా పాటలకు మంచి ఆదరణ ఉంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా అది. ఈ సినిమా టైంలో తన ఎడ్యుకేషన్ విషయంలో టెన్షన్ పడుతున్న రమ్యకు తన లెక్చరర్లు సపోర్ట్ చేశారని, ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా వదులుకోవద్దని చెప్పేవారని, తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే 3 సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్ గా గుర్తింపు రాకున్నా తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు. ఇక 2021లోనే కమిట్మెంట్ సినిమాలోనూ నటించారు రమ్య పసుపులేటి. లక్ష్మీకాంత్ చెన్నారెడ్డి డైరెక్షన్ లో తేజస్వి మదివాడతో కలిసి నటించిన ఈ మూవీ పూర్తిగా రియల్ ఇన్సిడెంట్స్ నేపథ్యంగా తీసిన ఆంథాలజీ మూవీ అని చెప్పవచ్చు. ఇక రమ్య పసుపులేటి కెరీర్ లో ముఖ్యమైన సినిమా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. 2024లో లక్ష్మణ్ కార్య డైరెక్షన్ లో రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కోయ తదితరులతో కలిసి నటించారు. 2024లో లక్ష్మణ్ కార్య డైరెక్షన్ లో రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కోయ తదితరులతో కలిసి నటించారు. ఈ సినిమాలోనూ తన ఇన్స్టా వీడియోలు చూసే ఛాన్స్ ఇచ్చారట డైరెక్టర్ లక్ష్మణ్. ఈ మూవీలోని మేడం సార్ మేడం అంతే పాటకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సాంగ్ లో అల్లు అర్జున్ సినిమాలోని ఇంట్రొడక్షన్ సీన్ ని రీక్రియేట్ చేయడం కూడా హైలైట్ అయింది. ఆ సినిమాలోనూ తన నటనతో మెప్పించారు రమ్య పసుపులేటి. ఇక మ్యాడ్ స్క్వేర్ లో నటించిన రమ్య చిరంజీవి గారి విశ్వంభరలోనూ నటిస్తున్నారు. ఆ మూవీలో చిరంజీవి గారి సిస్టర్ పాత్ర చేయనున్నారు. నార్మల్ గా అయితే హీరోయిన్ తప్ప ఇతర పాత్రలను రిజెక్ట్ చేశానని, అయితే చిరంజీవి గారితో కలిసి నటించే ఛాన్స్ రావడంతో వెంటనే ఒప్పుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాకుండా ఈ మూవీ షూటింగ్ టైంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ, చిరంజీవి గారిని సెట్ లో చూసిన మొదటిసారి సార్ ఒక్క ఫోటో ఇవ్వండి అని అడిగాను. దానికి ఆయన నీ కోసం నేను త్వరగా రావాలా అని వెళ్లిపోయారు. ఆ తరువాత రోజు డైరెక్టర్ కాల్ చేసి నీకోసం చిరంజీవి గారు వచ్చారు, త్వరగా రా అని అన్నారు. సెట్ లో షూటింగ్ టైం కంటే ముందే కేవలం నేను ఫోటో అడిగానని గుర్తుంచుకొని మరీ వచ్చారు. ఆయన మెగాస్టార్ ఎందుకు అయ్యారో అప్పుడే నాకు అర్థమైంది. ఆ ఫోటోను వెంటనే ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను అని చెప్పారు రమ్య పసుపులేటి. ఇక రమ్య పసుపులేటి వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే మైల్స్ ఆఫ్ లవ్ కి ముందే 2020లో G5 లో టెలికాస్ట్ అయిన చదరంగం వెబ్ సిరీస్ లో ఆఫర్ వచ్చింది. శ్రీకాంత్ హీరోగా చేసిన ఈ వెబ్ సిరీస్ లో రమ్య పసుపులేటిది ప్రాధాన్యం ఉన్న పాత్ర అని చెప్పవచ్చు. ఆ తర్వాత BFF బెస్ట్ ఫ్లాట్మేట్ ఫర్ ఎవర్ లో తారా పాత్రలో నటించారు. హిందీలో సూపర్ హిట్ అయిన అడల్టింగ్ వెబ్ సిరీస్ స్ఫూర్తితో దీన్ని నిర్మించారు. ఆహా OTTలో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ లో సిరి హనుమంత్ తో కలిసి స్క్రీన్ ని పంచుకున్నారు రమ్య పసుపులేటి. ఈ సిరీస్ కు మంచి స్పందన వచ్చింది. మరికొన్ని విషయాలకు వస్తే పంచాక్షరి సినిమా తప్ప తనకు ఏ సినిమా కూడా రికమెండేషన్లు లేవని, అన్ని సినిమాలకు ఆడిషన్లు ఇచ్చే సెలెక్ట్ అయ్యానని చెప్పారు రమ్య పసుపులేటి. నాన్న పేరు ఉపయోగించకుండా నా అంతటి నేను నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నానని, అదే నాన్నకు నాకు ఎంతో సంతృప్తినిస్తుందని చెబుతారు. తనకు రాజమౌళి గారి డైరెక్షన్ లో నటించాలని కోరిక ఉందని చెప్పారు. తనకు బాగా ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ గారు, హీరోయిన్ సమంత. ఆమె నటన చాలా బాగుంటుందని చెప్పారు రమ్య పసుపులేటి. తాను ఇతర భాషల్లో ట్రై చేయాలని చాలా మంది చెబుతున్నారని, అయితే ముందు తెలుగులో నిరూపించుకొని పేరు తెచ్చుకుంటే తరువాత బాలీవుడ్ గురించి ఆలోచిద్దామని తన తండ్రి అన్నారని చెప్పారు రమ్య పసుపులేటి. తనకు సినిమా పరిశ్రమలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని, తనకు తన తండ్రికి తెలిసిన వాళ్లే కనిపిస్తారని చెప్పారు. అవకాశాల కోసం ప్రయత్నిస్తానని, అయితే తాపత్రయపడనని చెప్పారు. తనకు తన కుటుంబమే బలమని, ప్రతి ప్రాజెక్ట్ నుండి ఏదో ఒకటి నేర్చుకునేలా ప్రోత్సహించారని చెప్పారు. మొత్తం మీద చిన్న సినిమాలతోనే ప్రయత్నాలు మొదలుపెట్టిన తెలుగమ్మాయి రమ్య పసుపులేటి ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోయిన్ స్థాయికి వచ్చారు. ఆమెకు మరిన్ని సినిమాల్లో అవకాశాలు రావాలని, మరింత సక్సెస్ కావాలని కోరుకుందాం. ఇవి హీరోయిన్ రమ్య పసుపులేటికి సంబంధించిన అంశాలు.